ఈ ఉగాదికే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రానుందండి. ఇంకోటేంటంటే మేడం డిఎస్సికి సిలబస్ మారుతదా ఏంటి? అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి? అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు కదండీ. ఈ ఒక్క వీడియోతో మీకున్న డౌట్లన్నీ కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తదండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే దీనికి సంబంధించిన ఏదో ఒక కనీసం అప్డేట్ మనకి గవర్నమెంట్ నుంచి రావాలి. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ పడతదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. సో ఈరోజు న్యూస్ పేపర్లో అయితే మనకి డిఎస్సికి సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో అప్డేట్ ఏంటో చెప్తాను. మనకేంటంటే ఈ ఉగాదికే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అండి. మనకేంటంటే 3600 వరకు కూడా మనకి పోస్టులని భర్తీ చేసే అవకాశం అయితే ఉందండి. మనకి ఆల్రెడీ మనకి విద్యా ఐటీ శాఖ మంత్రి గారైన లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది కదండి. మనకి ప్రతి ఏటా కూడా డిఎస్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదండి. అయితే మనకేంటంటే ఈ ఉగాదికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే విధంగా గవర్నమెంట్ అయితే తగిన ఏర్పాట్లను అయితే నిర్వహిస్తుందండి. అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ అయితే సేకరించడం అయితే జరిగిందండి. వీటన్నిటిని కలుపుకొని మొత్తం 3600 పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రానుందండి. ఆదర్శ పాఠశాలలో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ సంక్షేమ శాఖలకు చెందిన పాఠశాల నుంచి ప్రాథమికంగా వివరాలను సేకరించడం అయితే జరిగిందండి. వీటన్నిటి నుంచి కలిపి మనకి 1200 వరకు ఖాళీలు అయితే ఉన్నాయండి. ఇవి కాక పంచాయతీరాజ్, పురపాలక పాఠశాలలో 1700 పోస్టులు ఉండనున్నాయండి. ప్రత్యేక ఎడ్యుకేషన్ అంటే స్పెషల్ డిఎస్కి సంబంధించిన పోస్టులు వచ్చేసి 700 వరకు భర్తీ చేసే అవకాశం అయితే ఉందండి. గత ఏడాది ఏప్రిల్లో మనకు 16,347 పోస్టులకి అయితే ప్రకటన అయితే ఇవ్వగా 15,941 భర్తీ అయ్యాయండి. గత ఏడాదికి సంబంధించి డిఎస్సి గురించి అయితే చెప్తున్నాను. కొన్ని పోస్టులకి అయితే దానికి సంబంధించిన రిజర్వేషన్ అభ్యర్థులు లేక కొన్ని పోస్టులు అయితే మిగిలిపోవడం అయితే జరిగిందండి. ఆ విషయం కూడా మనందరికీ కూడా తెలుసు కదండి. వాటిని కూడా కలిపి మొత్తం పోస్టులకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రానుందండి. నెక్స్ట్ సిలబస్ గురించి మనకి సిలబస్లో ఏమన్నా మార్పులు అయితే ఉన్నాయా అని చాలామంది ఎక్కువగా పెట్టిన కామెంట్లో ఇది ఒకటి అనమాట. అయితే ఈ డిఎస్సికి అయితే సిలబస్లో అయితే ఎటువంటి మార్పు లేదని అయితే స్పష్టమైతే రావడం అయితే జరిగిందండి. ఏడాది నిర్వహించిన సిలబస్ ఆ మార్గదర్శకాలని ఈ డిఎస్సిలో కూడా అమలు చేయడం అయితే జరుగుతుందంటండి. అయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ని అయితే మనకు ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది కదండి. ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో వచ్చిందండి స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ అంతా కూడా. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అయితే చాలామందికి ఉన్న డౌట్స్లో ఇంకో డౌట్ ఏంటంటే డిఎస్సికి ముందు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, కంప్యూటర్ ఎగ్జామ్ ఒకటి, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఒకటి ఉంటాయని చెప్పేసి మనకి కొంత న్యూస్ అయితే స్ప్రెడ్ అవ్వడం అయితే జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే అలాంటి ఎగ్జామ్స్ ముందు నిర్వహిస్తారని గవర్నమెంట్ భావించిన ప్రస్తుతానికైతే అలాంటి ఎగ్జామ్స్ అయితే ఏమీ లేవనేసి న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. సో అందుకేనండి మనకి ఏంటంటే చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారనమాట. మేడం ఇలాగా ఇంగ్లీష్ సంబంధించిన ఎగ్జామ్ అంటే ఉంటుందా, కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు. అయితే ఇప్పుడు నేను చెప్పడమో మీరు అనుకోవడమో కాదు కదండి. మనకేంటంటే గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రావాలి. మనకేంటంటే ఈ న్యూస్ పేపర్లో అయితే అలాంటిది ఏమీ లేదని మనకైతే రావడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రత్యేక ఒప్పందంతో ఎవరైతే టీచర్స్గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్పెషల్ వెయిటేజ్ అనేది అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎక్కడైతే స్కూల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి టీచర్స్గా ఒప్పందం మీద ఎవరైతే ప్రస్తుతానికి టీచర్స్గా చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేసే టీచర్స్ అందరూ కూడా దగ్గరగా మనకి 2600 మంది దాకా టీచర్స్ అయితే చేస్తున్నారండి ఈ స్పెషల్ అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారిలో అన్ని అర్హతలు ఉన్న ఒక 800 మందికి అయితే మినిమం టైం స్కేల్ అమలు చేయనున్నారండి. 10 ఏళ్ల సర్వీసు నెక్స్ట్ టెట్ స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎవరికి ఇస్తారు ఈ ప్రత్యేక అవసరాల గల చేసే పిల్లలు ఎవరికంటే వీళ్ళు కనీసం ఒక 10 సంవత్సరాల స్కూల్లో చేసి ఉండాలి. నెక్స్ట్ టెట్ అనేది వీళ్ళకి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకైతే టైం స్కేల్ అనేది అమలు చేయనున్నారండి. అయితే వీళ్ళు కూడా ఇప్పుడు పర్మనెంట్గా అవ్వాలంటే కనుక వీళ్ళు కూడా డిఎస్సి అయితే రాయవలసి అయితే ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఉన్న డౌట్స్ అన్నీ కూడా మీ వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనకి డిఎస్సి అయితే మనకి ఉగాదిలో అయితే నోటిఫికేషన్ అయితే రానుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు అనేవి లేవన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలామంది అయితే ఆల్రెడీ కోచింగ్కి అయితే వెళ్ళిపోయారు.
ఇంకా కుదరని వాళ్ళైతే ఇంట్లో ఉండి అయితే చదువుకుంటున్నారు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో అయితే రావడం అయితే జరిగిందండి. సో ఆ న్యూస్ నేను తీసుకుని మీకైతే చెప్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.